హలో స్వీటీస్, టైం వచ్చి అరౌండ్ 5 o'clock అవుతుంది. నేను ఇందాకే షిఫ్ట్ నుంచి వచ్చిన. నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను మీకు. 2 days బ్యాక్ నుంచి నాకు చాలా స్టమక్ ఇష్యూస్ ఉన్నాయి. అసలు నైట్ అంతా నిద్రపోలేకపోయినా. నెక్స్ట్ డే నేను ఒక 12 hours షిఫ్ట్ చేసిన అనమాట. ఎట్లా అంటే షిఫ్ట్ మధ్యలోనే నాకు పీరియడ్స్ వచ్చినాయి. ఆ స్ట్రెస్, వేడి, పీరియడ్స్ అండ్ 2-3 days నుంచి ఫుడ్ అయితే తినలేదు సరిగ్గా. నేను షిఫ్ట్ 1:30కి వదిలేస్తే నేను ఇంటికి వచ్చేసరికి 5 అయింది. ఆల్మోస్ట్ 45 to 50 minutes నేను బస్ కోసం వెయిట్ చేసిన. అసలు చాలా కష్టంగా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ డే లేసి తినకుండా రెడీ అయిపోయి మళ్ళీ వర్క్ వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చిన. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రాసెస్ లో నేను అనుకున్నాను అనమాట, నేనే ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నా, నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దెబ్బ మీద దెబ్బ అంటారు కదా, అట్లా అయింది. ఒకటి అనిపించింది, సేమ్ ఇదే ఆపర్చునిటీ కోసం ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు, కానీ ఆపర్చునిటీ నాకు వచ్చింది. లైఫ్ నా మీద ఎన్ని టాంట్రమ్స్ త్రో చేసినా కూడా అది భరించి నెక్స్ట్ స్టెప్ కి ఫార్వర్డ్ చేస్తా, అంతేగాని నేను దేని మీద గివ్ అప్ ఇవ్వను. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే అసలు గివ్ అప్ ఇవ్వకండి. ఆ టైంలో మనకి బాధ అనిపిస్తుండొచ్చు, బట్ అంతా ఓకే అయిపోతుంది, ఓకే అవ్వాల్సిందే, అదే లైఫ్. సీ యూ స్వీటీస్.